ఆజ్ఞ ఇస్తానంటున్నాడు. మరి ప్రేమించి కొత్త ఆజ్ఞ తీసుకుందామా? నేను ఆమె ఎక్కడ ప్రేమిస్తాను, ఆమె అంటే నాకు మస్తు కోపం, అప్పుడు అట్లా అన్నది, ఇప్పుడు ఇట్లా అన్నది, అట్లా చేసింది, ఇట్లా చేసింది. నేను ఆమెను ప్రేమించా, నాకు కొత్త ఆజ్ఞ లేకపోయినా పర్వాలేదు. ఏమంట మనకి ఏమొద్దు? కొత్త ఆజ్ఞ వద్దు, నాకు అక్కర్లేదు, నేను ప్రేమించేది వద్దు, ఈ కొత్త ఆజ్ఞ నాకు వద్దు. చూసారు మన హృదయం ఎంత కఠినం చేసేసుకుంటాము కదా. ప్రేమించడానికి చెప్పండి అమ్మా, తలదించుకున్నారు. ప్రేమించడానికి ఏమొస్తుంది అడ్డం? ఏమొస్తుంది? ఈగో అడ్డం వస్తుంది. ఏమన్నాడు ప్రభు? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కలిసి సహవాసం చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి రొట్టెలో ద్రాక్షారసంలో వారిగా ఉన్నాం. కలిసి మీరు ఒకరు ఇప్పుడు ప్రేమించుకోకపోయినా ఇందులో పాలు భాగస్తుగా ఉండద్దు అన్నాడు. అర్థమవుతుందా? ఇందులో కూడా పాలు భాగస్తుగా ఉండొద్దని వాక్యం చెప్తుంది. మరి ఏం చేద్దాం? ఏం చేయాలి? ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకరు సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. కొత్త ఆజ్ఞ ఇస్తాడంటే ఏమిస్తాడమ్మా? చదువమ్మా. చాలండి. ఏమంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకో. నీ పిల్లల్ని, నీ మొగుడిని, నీకున్న ఆస్తుల్ని, నీకున్న బంగారాన్ని, వెంటనే కాదు ప్రేమించారు. ఎవరిని ప్రేమించారు? ఒకరినొకరు ప్రేమించుకో. నేను ఎలా ప్రేమిస్తున్నానో మీలో కూడా నా ప్రేమ ఉండాలి. నేను ఎలా ప్రేమిస్తున్నానో మీలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఇవ్వకపోతే ఇప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినాయండి. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 100 సంవత్సరాలు వచ్చినాయి. శారమ్మకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 90 సంవత్సరాలు. 70 సంవత్సరంలో వాగ్దానం చేశాడు ప్రభు. ఏమని? నీకు కుమారుని ఇస్తాను అని. 70 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెయిటింగ్ లో పెట్టాడు ఆయన్ని. ఎవరిని? అబ్రహాం. అబ్రహాం మన బాధపడ్డా, సరిగాడా, కొరిగాడా, నువ్వు ఇస్తానన్నావు ఇవ్వలేదు అన్నాడా? అనలేదు. విశ్వాసానికి తండ్రి కదా ఆయన. విశ్వాసముతో దేవుడి వైపే చూస్తూ ఉన్నాడు. అని చెప్పింది చేస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలు అయినాయి. సరే కదా, నేను వాగ్దానం చేశానంటే కంపల్సరీ వాగ్దానం నెరవేర్చాలి కదా. అది దేవుని ప్రేమ, ఆయన సత్యవంతుడు కాబట్టి ఇచ్చాడండి. ఇచ్చాక ఆ చిన్న బాలుని చక్కగా చిన్ననాటి నుంచే భయభక్తులతో పెంచుతున్నాడు. ఎవరు? అబ్రహాం. భయభక్తులు అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడో, ఏం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు అబ్రహాం జీవితంలో చేశాడు, ఈయన ఎలాగా దేవుని బిడ్డ అయ్యాడు అబ్రహాము, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఎవరికి? కుమారుడికి చెప్తూ అదే అన్నపానం అయింది. ఎవరికి? కుమారుడికి. అదే ఉగ్గుపాలైంది. ఏంటి? దేవుని మాటలే చెప్తూ ఉగ్గుపాల కింద పోసాడు. దేవుని ఎందుకు భయభక్తులుగా పెరుగుతూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. ఎవరికి? దేవునికి కోపం వచ్చి అమ్మ నువ్వు రాత్రులు పగలు నన్నే చూసావు, నన్నే పిలిచావు, నా సన్నిధిలో ఉన్నావు, నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ కొడుకునే ప్రేమిస్తున్నావు, నీ కొడుకుతోటే ఉంటున్నావు. లేదు నువ్వు నాకు సొంతం, నీ కొడుకు కాదు, నువ్వు సొంతం, నాకు సొంతం, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఏం చేస్తావంటే నీ కొడుకుని తీసుకొచ్చి ఏం చేశాడు అబ్రహాము? కొడుకుని, నువ్వు నీ కొడుకుని ప్రేమిస్తావా? నేను
బలి అర్పించమని అడిగాడు. అయితే కొడుకుని తీసుకెళ్ళాడు కదా, కొడుకుని తీసుకెళ్ళాడు, కట్లు తీసుకెళ్ళాడు, ఉప్పు తీసుకెళ్ళాడు, అంతే కదా, తాళ్ళు కట్టేయటాడు తీసుకెళ్ళాడు. సగం దూరంలో కొడుకు కట్టాడు. ఏమని, నానా బలి అంటున్నావు, బలి అర్పించాలంటున్నావు కదా, మరి తాళ్ళు ఉన్నాయి ఎందుకు గొర్రె పిల్లలు కట్టేయటానికి, నుప్పు ఉంది వెలిగిస్తాకి, కట్టెలు ఉన్నాయి పేర్చడానికి, మరి గొర్రె పిల్ల ఏది తండ్రి అన్నాడు. తండ్రి తండ్రి అంటే తండ్రి ఏమన్నాడంటే ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన మనకెందుకు, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. అక్కడ గాడిదలు కొంతమంది పరివారం తీసుకెళ్ళారు కదా, వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా, జాగ్రత్తగా ఉండండి, మేము వెళ్ళి వచ్చేదాము. బా ఎంత విశ్వాసం అండి ఆయనకి. ఏమన్నాడు, మేము వెళ్ళి. అదే మనమైతే ఏమంటాము, నా కొడుకుని బలి అడిగాడు దేవుడు, నా కొడుకుని బలి అర్పించేసి నేను వస్తాను అంటాడు. ఈయనేమన్నాడు, వెళ్ళి వస్తాము అన్నాడు. అంటే దేవుడి పైన అంత విశ్వాసం కలిగి అబ్రహాం ఉన్నాడు. అయితే అది తీసుకెళ్ళాడు కొడుకుని, తాళ్ళు కడుతున్నారు, అది పేర్చారు, కట్టి పేర్చారు. ఎవరు, తండ్రి కొడుకులు కదా, పేర్చారు, తాడు చేతులు కట్టేస్తున్నాడు. ఆయన కొడుకు మాట్లాడు, కొడుకు ఏమన్నాడండి, ఎందుకు నన్ను కట్టేస్తున్నావు, గొర్రెకి లేదు ఇప్పుడు వరకు ఇంకా రాలేదు, నువ్వేదో చేస్తున్నావు, నన్ను చంపేస్తున్నావు అన్న, తాళ్ళు కట్టొద్దని పారిపోవచ్చు. అప్పటికి 12 సంవత్సరాలు అబ్బాయి వయసు అంటే 12 సంవత్సరాలు. కట్టేస్తుంటే మాట్లాడలేదు, కట్ల మీద పడుకోబెడుతుంటే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ఇస్సాకు? ఏమండి, ఇస్సాకు ఎందుకు మాట్లాడలేదు? చెప్పలేండి, ఎందుకు మాట్లాడేస్తున్నది? ఆయన ప్రేమ, ఆయన చేసే అద్భుతాలు, ఆయన దేవుడని కొడుక్కి ఉగ్గు పాలలాగా పెట్టి పెంచాడు కాబట్టి అతనిలో ఆలోచన ఏది లేదు. కొడుకు మనసులో ఏముంది, దేవుడు దేవుడు దేవుడు. అదే ఉగ్గు పాలు పెట్టి పెంచాడు కాబట్టి తండ్రి చిత్తము నా తండ్రి చేస్తున్నాడు. నా తండ్రిని అడిగాడు నన్ను బలిమ్మని, అందుకు నా తండ్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ నన్ను బలివటానికి వచ్చాడు అని గ్రహించిన ఆ చిన్న బిడ్డ దాని మీద పడుకుంటాకి వెనకాడలేదు, తాడు కట్టించుకుంటాకి వెనకాడలేదు. ఇక కత్తి తీశాడు. ఏం తీశాడండి, కత్తి తీశాడు. అదే తలవారు తీశాడు. దేనికి, కొడుకుని బలివటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న బిడ్డ గురించి మనం ఆలోచిస్తే తండ్రి ఎలా పెంచాడని చెప్పుకున్నాం. చిన్ననాటి నుంచి దేవుని ప్రేమ, ఆయన మాటలు ఉగ్గుపాలుగా పెంచి పెంచాడు. అంటే ఆ బిడ్డకి మనసులంతా కూడా ఏం ఆలోచన ఉంది, దేవుడు నా తండ్రి చెప్పింది నేను చేయాలి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనుకున్న ఆ బిడ్డ తండ్రి మాటకి లోబడ్డాడు. ఈ రోజు తల్లులారా, నేను మీకు చెప్తున్నాను, మీ పిల్లల్ని ఏ ఉగ్గుపాలు పెట్టి పెంచుతున్నారు, మీరు ఏ ఉగ్గుపాలు పెట్టి పెంచుతున్నారు మీ బిడ్డల్ని? మీ మాటలు వింటున్నారా? మీరు చెప్పినట్టు వింటున్నారా? ప్రార్థనలో మీకు లోపడుతున్నారా? ఏం చేస్తున్నారు? లోకంలో సాతాను గాడు ఏమి చేశాడో తెలుసా? లక్షలు ఇటువైన పెద్ద పెద్ద ఏంటవి సెలనండి. వాడు పుట్టి వాడు ఊరు కూడా తెలియదు. వాడికి 3 నెలల పిల్లలు కానీ చేంజ్ చేస్తాం తెలిసి ఈ తల్లులు వాళ్ళ పనులకి మీరు అడ్డం వస్తున్నారని సెల్లిచ్చేసేసి బొమ్మలు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవునా కాదా? సెలవు ఇచ్చేస్తున్నారు. వీడు జరగబోయేది ఏంటి, నష్టమా లాభమా కాదు. అప్పటికి వాడు పడుకుంటాడు, అప్పటికి ఆ పిల్ల నన్ను ఆటంకపరచదు, నా పనులు నేను చేసుకుంటాను అనుకుని చేస్తున్నారు తల్లులు.
ఏమైపోతుందంటే వాళ్ళ జీవితాలు సత్యనాశ అయిపోతుంది. ఏమైపోతున్నాయి? ఎవరో కాదు, ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ మేడము అక్కడే ఉండేవాళ్ళు కదా, ఆయన మనవరాలకి చిన్నప్పటి నుంచి సెల్ అలవాటు చేశారండి. ఆ పిల్ల పాలు తాగాలంటే సెల్ ఇవ్వాలి, అన్నం తినాలంటే సెల్ సెల్లో బొమ్మలు పెట్టాడు కానీ అన్నం తినిపిస్తే తినదు. అలాగా ఆ పిల్లకి బాగా అలవాటు అయిపోయింది. 5 సంవత్సరాలు వచ్చేసింది. స్కూల్లో కూడా వేశారు. ఆ పిల్ల నేను సెల్ లేకుండా లేదా బొమ్మలు లేకుండా అన్నం తినను, పాలు తాగను, స్కూల్కి వెళ్ళను అన్న స్థితికి అమ్మాయి వచ్చేసింది. అమ్మాయి మైండ్ అంతా ఏమైపోయింది? బొమ్మలు బొమ్మలు బొమ్మలు. స్కూల్కి వెళ్తాను చాలా ఆటంకం వచ్చిందండి. ఆ పిల్ల చిన్న పిల్ల, మేము వెళ్ళినప్పుడు పుట్టింది ఆ పిల్ల. మేము అక్కడ సంఘం పెట్టాము, తెలుసా మేడం వాళ్ళ మనవరాలు. వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం అవుతాయి? తండ్రి ఇస్సాకును పెంచాడు అని చెప్పుకుంటున్నాం కదా, ఎలా పెంచాడు? మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లలను? మనకు రావండి. ఏమేమో ఇట్లా 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 ఏమో ఏమో అలో అంటే చెలో, ఇది ఒక్కటే వచ్చు నాకైతే. ఏమేమో పెడతారు ఆ పిల్లలు. అడగండి, యూట్యూబ్ బయట వాట్సాప్లో ఆన్ చేసేస్తారు వాళ్ళు. ఈ పిల్లకి నీ కూతురికి ఇప్పుడు సెల్ ఆన్ చేస్తారు, ఆన్ చేస్తే పోలీసులకే ఫోన్ చేస్తుంది. ఆ పిల్ల పోలీసులకే ఫోన్ చేసేస్తుంది. పోలీసులకే ఫోన్ చేస్తుంది. ఎలా పెంచుతున్నాం మీ రోజు మన బిడ్డ? ఎలా ఉన్నాం ఈ రోజుల్లో మనం? అబ్రహాము దేవుడి మాటకు లోబడ్డాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు, ఆయన కట్టడాలు గైకొన్నాడు. బిడ్డను కూడా ఇవ్వడానికి వెనకాడలేదండి, వెనకాడలేదు. ఆ చిన్న బిడ్డ కూడా చూడండి, తండ్రి మాటకి లోబడ్డాడు. అది అసలు గొప్ప విషయం. తండ్రి మాటకు లోబడ్డాడు. ఎందుకు? తండ్రి పెంపకము అలా ఉంది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఈ రోజున లోతుగా నాటబడాలి, ఫలించాలి, దేవుని సన్నిధిలో ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. మనం సిద్ధపడాలి. అంటే అంటే ఎవరి దగ్గరికి రావాలి? మనం దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఏముండాలి? ఆయన వాక్యం మనలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితము మనలో ఉండాలి, నడిపింపు మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాళ్ళ సిద్ధంగా మన ముందుంది. మన హృదయాలు ఒకళ్ళొకరు ప్రేమిస్తున్నామా? కాళ్ళు కడగేసే మనసు ఉందా మనకి? దేవుళ్ళ లోతుగా నాటబడుతున్నామా? ఎలా ఉన్నాం మనం? ఈరోజు మనం జాగ్రత్తగా పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. లోకంతో మనకు పని లేదు. ఎవరితో పని మనకి? ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతోటే మనము సహవాసం చేసి ఆయన కోసం మనం సిద్ధపడతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా.